రాజమహేంద్రవరంలో ఉన్న ఈ బస్ స్టాండ్ ని కోటిపల్లి బస్ స్టాండ్ అని ఎందుకు పిలుస్తారు? కోటిపల్లి అనే ఊరు ఇక్కడ ఉందా? లేదు. కానీ ఈ బస్ స్టాండ్ కి కోటిపల్లి బస్ స్టాండ్ అనే పేరు ఎందుకు వచ్చింది? ఈ పేరు వెనకాల ఉన్న కథ ఏంటో మీకు తెలుసా? ఈ కథ బస్ స్టాండ్ నుంచి కాదు, గోదావరి తీరంలో ఉన్న ఒక పుణ్యక్షేత్రం నుంచి మొదలవుతుంది. రాజమహేంద్రవరం కి కొన్ని కిలోమీటర్స్ దూరంలో ఒక పాత శివక్షేత్రం ఉంది. అదే కోటిపల్లి సోమేశ్వర స్వామి టెంపుల్. ఈ మహాశివక్షేత్రం కార్తీక మాసం మహాశివరాత్రి సోమవారం రోజుల్లో కొన్ని లక్షల మంది భక్తులను ఆకర్షించేది. అప్పట్లో ఈ టెంపుల్ కి వెళ్లాలంటే ఒక రోజు ట్రిప్ అయితే కాదు, ఒక యాత్రలా వెళ్లేవాళ్ళు. ఫ్యామిలీస్ మొత్తం కలిసి ఎర్లీ మార్నింగ్ రాజమండ్రికి వచ్చి రాజమండ్రి నుంచి కోటిపల్లి వెళ్లేవాళ్ళు. అప్పుడు ట్రైన్స్ లేవు, ప్రైవేట్ వెహికల్స్ లేవు, ఓన్లీ ఆర్టీసీ బస్సెస్ మాత్రమే దారి. కోటిపల్లికి వెళ్లే అన్ని ఆర్టీసీ బస్సెస్ రాజమహేంద్రవరంలో ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి అయితే స్టార్ట్ అయ్యేవి. అదే ఈ రోజు మనం చూస్తున్న ఈ కోటిపల్లి బస్ స్టాండ్. సమయం మారింది, మోరంపూర్ లో కొత్త బస్ స్టాండ్ వచ్చింది, టెక్నాలజీ పెరిగింది, రూట్స్ మారాయి. కానీ ఈ బస్ స్టాండ్ కొన్న పేరు అయితే మారలేదు. ఎందుకంటే ఈ పేరులో ఒక హిస్టరీ ఉంది. ఈ పేరు అఫీషియల్ బోర్డు వల్ల గానీ గవర్నమెంట్ వల్ల గానీ వచ్చిన పేరైతే కాదు, ఇది జనాల నోటి నుంచి వచ్చిన పేరు. ఈ కోటిపల్లి బస్ స్టాండ్ కేవలం బస్ స్టాప్ మాత్రమే కాదు, రాజమహేంద్రవరం మెమోరీ.